జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాగతి గ్రామం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణం కోసం భూమి పూజ గత 2 నెలల క్రితం పాఠశాల ఆవరణంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు కలకలం రేపిన అక్కడ నిమ్మకాయలు తొక్కిన 1వ తరగతి బాలుడు మరణించిన విషయానికి విదితమే. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాల నిర్మూలన సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం చేశారు. సదరు పాఠశాలకు ప్రహరీ గోడ లేనందున ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు అన్నారు. చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి చొరవతో ప్రహరీ మంజూరు. 250 మీటర్లు పొడవుగల ప్రహరీ కొరకు ప్రభుత్వం వారు 15 లక్షలు మంజూరు చేశారు. శుక్రవారం గువ్వల రమేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రహరీ నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. నేను జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల కాగతి చౌడేపల్లి మండలం హెడ్ మాస్టర్ని. జనవరి 15వ తేదీ ఆ రోజున మా పాఠశాల గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజ చేసి వెళ్ళిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు, ఒక పిల్లోడు చనిపోయాడు. ఇది నేను జిల్లాలోని ఉన్నతాధికారులకు అలాగే మండలంలోని చిట్టన్న గారికి వీళ్ళందరికీ మీ దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలా తొందరగా ఈ సమస్యని పరిష్కరించి మా కాంపౌండ్ వాళ్ళు సాయం చేశారు. అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, అదే ఉన్నత పాఠశాల కాగతి గ్రామంలో గత 3 నెలల ముందు క్షుద్ర పూజలు పాఠశాల ఆవరణలో జరిగింది. దాన్ని పత్రికా విలేకరులు, మీడియా మిత్రులందరూ కూడా వచ్చి ఫోకస్ చేసి ఆ యొక్క జరిగిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కలిగే ఉద్దేశంతో ఒక మంచి జన విజ్ఞానిక ప్రోగ్రాం కింద మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇక్కడ ప్రజలను మోటివేట్ చేసి ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకూడదనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అది కూడా మన చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గువ్వల రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆ రోజు మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా, మా గ్రామస్తులు అంతా కూడా మా పాఠశాలకు ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు కావాలా, ప్రహరీ వాళ్ళు లేని దానివల్ల ఇట్లా సమస్య జరుగుతానని చెప్పి మేము ఆయన దృష్టి తీసుకున్న వెంటనే ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి ఆ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయించి ఈరోజు ఆ కాంపౌండ్ శాంక్షన్ అయిన తర్వాత భూమి పూజ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మా పాఠశాల ఆవరణ చేయడం జరిగింది. వారి గువ్వల రామకృష్ణారెడ్డి కుమారుడు చిరంజీవి రమేష్ రెడ్డి గారి ద్వారా మా పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయింది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మరొకసారి మా పాఠశాల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా పాఠశాలలో పిల్లలకు భోజనం సౌకర్యం ఏర్పాటు చేసే కోసం భాగ్యంగా మాకు ఇక్కడ డైనింగ్ హాల్ లేని దానివల్ల అది కూడా మేము అడగడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాంపౌండ్ వల్ల అయిన లోపలనే మీకు ఆ డైనింగ్ హాల్ కూడా శాంక్షన్ చేయిస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి మరొకసారి మా పాఠశాల తరఫున మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.